నమస్తే, నేను జర్నలిస్ట్ బాబ్జాన్, మా 6 టీవీ. ప్రజాశక్తి దినపత్రికలో ఒక వార్త వచ్చింది. అది ఏంటంటే ఆర్డిటి సేవలకు బీజేపీ బ్రేక్, ఆగిపోనున్న ఆర్డిటి సేవలు అనే పేరిట వార్త ప్రచురితమైంది. 1969లో అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ఆర్డిటి ద్వారా కొన్ని లక్షల మంది పేదలకు ఆర్థిక భరోసా, సామాజిక భద్రత కలిగింది. ఆర్డిటి సంస్థ అనేది మన అనంతపురం జిల్లాకు ఒక వరమని ప్రతి ఒక్కరం చెప్పుకుంటుంటాం. అది నిజమే. మన అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ సేవలు పూర్తి స్థాయిలో విస్తరించక ముందు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, ఇతర పేద మధ్యతరగతి కుటుంబీకుల పరిస్థితి ఎలా ఉండేది? ఆర్డిటి సంస్థ చేపట్టిన సేవలతో అనంతపురం జిల్లాలో పేదల జీవన విధానం ఎలా మారింది అనేది ఒక్కసారి అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్డిటి సేవలు నిలిచిపోతే అనే విషయం ఊహించుకుంటేనే ఓ రకమైన ఆవేదన, భయాందోళన కలుగుతుంది. ఎందుకంటే ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులకు గుర్తొచ్చేది ఆర్డిటి ఆసుపత్రి. విద్యపరంగా ఇంట్లో పిల్లలు బాగా రాణించే వాళ్ళు ఉంటే, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ఆర్డిటి సంస్థను ఒక మాట అడిగితే మన పిల్లలకు అవకాశం కల్పిస్తారని ఒక ధైర్యం పేద తల్లిదండ్రుల్లో ఇప్పటికీ ఉంది. అదేవిధంగా ఏవైనా పేద కుటుంబాల్లో ఎవరైనా కుటుంబ యజమాని చనిపోతే ఆ ఇంట్లోని పిల్లలకు దత్తత తీసుకొని మంచి చదువులు చదివించి ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు ఆర్డిటి సంస్థ ఓ ఆపద్బాంధవుడిలా అండగా ఉంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక వికలాంగులు, అనాథల పిల్లలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్డిటి సంస్థ చేస్తున్నటువంటి, ఇంతవరకు సంస్థ చేసినటువంటి సేవా కార్యక్రమాలు ముఖ్యంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలియని వారు ఉండరు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థిక భరోసా, సంఘాల ద్వారా మహిళలకు చేయూత, స్టేడియంల నిర్మాణం చేసి క్రీడల్లో ప్రోత్సాహం, ఇల్లు లేని పేదలకు కొన్ని వేల ఇళ్లను నిర్మించి నిలువ నీడనివ్వడం, చివరికి ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు, లైబ్రరీలకు, ఆసుపత్రులకు కొన్ని వందల కోట్లు వెచ్చించి పక్కా భవనాల నిర్మాణం కూడా చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇలా ఒకటా రెండా చెప్పుకోలేనన్ని సేవలు ఆర్డిటి సంస్థ అందజేస్తుంది. కేవలం ఉమ్మడి అనంతపురం జిల్లానే కాకుండా కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, విజయవాడ, తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి, నాగర్ కర్నూలు, నల్గొండ, ఇలా చాలా ప్రాంతాల్లో ఆర్డిటి సేవలు విస్తరించి నిర్విరామంగా పేదల కోసం శ్రమిస్తూనే ఉంది. గతంలో సునామీ సమయంలో చెన్నై, భూకంపాలు వచ్చినప్పుడు గుజరాత్ ప్రాంతంలో కూడా ఆర్డిటి సంస్థ ఎనలేని సేవలు అందజేసింది. అయితే ప్రస్తుతం ఈ ప్రజాశక్తి పత్రికలో వచ్చిన కథనం ప్రకారం చూస్తే ఆర్డిటి సంస్థలకు ఇతర దేశాల ద్వారా వస్తున్నటువంటి నిధులు రాకుండా బీజేపీ ప్రభుత్వం బ్రేక్ వేసిందని ఈ కథనం సారాంశం. చాలా వరకు అన్ని పార్టీలకు సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలో సేవలకు సహాయం చేయలేని చాలా సందర్భాల్లో ఆర్డిటి సంస్థ వారికి రికమెండ్ చేసి సాయం చేయమని అడిగినటువంటి సందర్భాలు కూడా అనేకం. అయితే ప్రస్తుతం ఆర్డిటి సంస్థ ద్వారా అందుతున్న సేవలకు బ్రేక్ పడనుందని తెలుస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో పేదరిక నిర్మూలన ప్రారంభమైంది ఆర్డిటి సంస్థ చేస్తున్నటువంటి సేవల నుండే. మన జిల్లాలో మన మాతృ సంస్థగా మారిపోయిన ఆర్డిటి సంస్థ చేస్తున్నటువంటి సేవలకు మోకాలడ్డుతున్న బీజేపీ ప్రభుత్వ పెద్దలని కలిసి ఆర్డిటి సంస్థ సేవల ప్రాముఖ్యతను జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు వివరించి సంస్థ సేవలు సజావుగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా మీ పరపతిని ఉపయోగించి ఇతర దేశాల నుంచి ఆర్డిటి సంస్థకు వస్తున్నటువంటి నిధులను అడ్డుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే కేవలం ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కాకుండా గౌరవనీయులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంపై స్పందించి ఆర్డిటికి వచ్చే నిధులకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయకుండా చర్యలు తీసుకొని ఆర్డిటి సంస్థ చేస్తున్నటువంటి సేవలు నిలిచిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ప్రధాని మోడీ గారితో మాట్లాడి యథావిధిగా ఆర్డిటి సంస్థకు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి నిధులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని లక్షల కుటుంబాలు ఆర్డిటి నుంచి లబ్ధి పొందడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు కూడా ఆర్డిటి సంస్థ ద్వారా విద్యను అభ్యసించి మంచి స్థాయిలో స్థిరపడినటువంటి వారు కూడా ఉన్నారు.
మనకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు లేకపోయినా ఆర్డిటి సంస్థ మనకు అండగా నిలుస్తుంది అన్న భరోసాను గుండెల్లో నింపుకొని జీవిస్తున్నటువంటి వారు కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మాతృ సంస్థగా నిలిచిపోయిన ఆర్డిటి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికోసం ఆర్డిటి సంస్థ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా నేను ఈ విధంగా లబ్ధి పొందాను, ఆర్డిటి సంస్థ ద్వారా వైద్యపరంగా, విద్యపరంగా, ఆర్థిక పరంగా ఎటువంటి సహకారాలు పొంది ఉన్నా కూడా మీ గళం విప్పి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఆర్డిటి సంస్థకు వచ్చే నిధులను అడ్డుకోవద్దని ఒక చిన్న వీడియో ద్వారా 2 చేతులు జోడించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుదాం. మే 2వ తేదీన రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి చేరే విధంగా విన్నవించుకుందాం. ఇదొక మంచి అవకాశం. జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను చేరవేయండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్డిటి యొక్క ప్రాముఖ్యతను మోడీ గారికి వివరించి తిరిగి ఆర్డిటి సంస్థకు యథావిధిగా ఇతర దేశాల నుంచి నిధులు వచ్చి వారి సేవలు యథాతథంగా కొనసాగే విధంగా మనవంతుగా ప్రయత్నం చేద్దాం. నమస్తే.